ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ఇంతవరకు మనం స్తుతి ఆరాధన ద్వారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మహింపరిచాం. బ్లెస్సీ వెసిలి గారు చాలా చక్కని ఆదరణతో కూడిన సందేశాన్ని మీ అందరికీ అందించారు. ఆ వాక్యాల ద్వారా మీరు అందరూ దీవెన పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్ ఎవ్రీ డే టు దిస్ మినిస్ట్రీ. ఈ వాక్య పరిచర్యలో మీరందరూ కూడా పాలిభాగస్తులుగా ఉంటున్నందుకు మిమ్మల్ని అందరినీ క్రీస్తు నామంలో అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు నుండి మనం యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ అండ్ ఆఫ్ కోర్స్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. వాస్తవానికి ప్రకటన గ్రంథం అనేది ఒక గని లాంటిది. మనం త్రవ్వుకుంటూ వెళ్తుంటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. వచనం వెంబడి వచనం మనం నేర్చుకోవచ్చు, లేదా ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని టాపిక్స్, ఎక్స్క్లూజివ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రోజున చాలామందికి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిని మనం డీల్ చేద్దాం. దేవుడు మనల్ని నడిపించే కొలది ప్రతి రాత్రి కొన్ని విషయాలు ఆధ్యాత్మిక విశ్లేషణలతో కలిపి, నేను కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే మీ ముందు నిలబడలేదు, కానీ మీ హృదయాలు ట్రాన్స్ఫార్మ్ అవడానికి, దేవుని రూపంలో మార్చబడడానికి ఉపయోగపడే ప్రతి మాటను లేఖనానుసారంగా మీకు అందించాలని నేను కోరుతున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా, ఎందుకంటే ఒక ఆర్డర్లో మనం వెళ్తాం కాబట్టి మీరు జాగ్రత్తగా వింటే ఈజీగా అర్థమైతే, ఒకవేళ మిస్ అయితే లైవ్లో కనుక చూడడానికి అవకాశం లేకపోతే ఈ లింక్ అలా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ లెసన్ మనం నేర్చుకునే లోపల మరలా మీరు ఇది కంప్లీట్ చేయగలిగితే ఆ కనెక్షన్ మిస్ అవ్వకుండా మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. నా తపన, నా ప్రార్థన, నా ఆలోచన ఏంటంటే దేవుని వాక్యాన్ని మీరు అందరూ ప్రేమించాలా, వాక్య ప్రకారం దేవుని కృపలో మీరు వర్ధిల్లాలనేదే నా ఆలోచన. ఈరోజు లైవ్లో కనెక్ట్ అయిన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి ప్రకటన గ్రంథం అంటే ఇవేవో సింబల్స్, కలర్స్, రకరకాలైనవన్నీ ఉంటాయేమో, మనకు అర్థం కావేమో అని అనుకోకండి. అర్థమయ్యే రీతిలోనే మీకు చెప్పడానికి దేవుని సహాయాన్ని నేను కోరుతున్నాను. అన్ని విషయాల్లో మీరు దేవుని వాక్యాన్ని విని వాక్యం ద్వారా బలపరచబడాలని ఆలోచన. అందుని బట్టి నేను ఆయా సందర్భాల్లో కొన్ని వీడియోస్ కానీ, క్లిప్పింగ్స్ కానీ, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే క్లిప్పింగ్స్తో పాటు మీకు దేవుని వాక్యం అందిస్తాను. నేను పరిచర్య ప్రారంభించిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన నడిపింపు ఏంటంటే, చాలా ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటిస్తున్నాం, కానీ ఆ సువార్త ప్రకటనతో పాటుగా ఆ సంఘటనలు లేదా బైబిల్కి సంబంధించిన చారిత్రక ఆధారాలు, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ పిక్చర్స్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారని. నేను 2005, 2006, 2007, 2008 ఆ సంవత్సరాల్లో చెప్పిన ప్రసంగాలు ఇప్పటికీ చాలామంది గుర్తుంటున్నాయి. ఆయా ప్రాంతాన్ని నేను వెళ్తూ ఉంటే, మీరు ఆ సంవత్సరంలో చెప్పిన మెసేజ్ మాకు బాగా గుర్తుందండి అంటే, ఎందుకంటే ఆ క్లిప్పింగ్స్ వారు చూడడం ద్వారా ఆ మెసేజ్ వారి మనసుల్లో నాటుకుపోయింది. దేవుని వాక్య సత్యాలు చాలా చక్కగా నేర్చుకున్నారు. గ్రంథాలు తెరుద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అందరూ కూడా ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని, రెఫరెన్స్ అయ్యండి, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. చెప్పండి, సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, ఆ తర్వాత వినువాడు, చదివినవాడు, వినినవాడు అందులో ఉన్న సంగతులను ఏం చేయాలట? గైకొనాలట. ప్రకటన గ్రంథం వింటున్నామని సరదా మాత్రమే కాదు, లేకపోతే చదివేస్తున్నామన్న ఆనందం మాత్రమే కాదు, కానీ చదివిన విషయాలు, వినిన విషయాలను మనం ఆచరణలో పెట్టగలిగితే మనము ధన్యులము అని బైబిల్ సెలవిస్తాం. ధన్యులు అనగా ఆనందించగలిగిన వారు, సంతోషించగలిగిన వారు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నవారు. కొంతమందిలో ఒక ఎజంప్షన్ ఉంది, అదేంటంటే ప్రకటన గ్రంథాన్ని చదివితే శ్రమలు వచ్చేస్తాయి. ఎప్పుడైనా కనబడ్డారు మీకు ఇలాంటి వాళ్ళు? రెవల్యూషన్ చదివితే మనకేమొస్తాయి? శ్రమలు వచ్చేస్తాయి. అంటే ఏ రకమైన శ్రమ? ఒకవేళ అది ఒక లెవెల్ వరకు అది మనం సమర్థించచ్చేమో. ఏంటి ఆటంకం అంటే బాగుంటుందేమో, ఎందుకంటే అపవాది వాడి అంతాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడూ మనకు సహకరించడు. ఒక వ్యక్తి యొక్క బలహీనతలు లేదా అపవాది యొక్క బలహీనతల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే
ఏదో ఒక ఆటంకాన్ని కలిగిస్తాడేమో, కానీ అవి మరీ తీవ్రమైన శ్రమలు కాదు. ఏ జబ్బు వచ్చేస్తుందనో, యాక్సిడెంట్ అయిపోద్దనో, కాలు ఇరిగిపోద్దనో ఈ కాదు. అక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే, ఈ ప్రవచన వాక్యములు విని మరీ చదివి వాటిని గైకునివాడు ఏమంటుంది, ధన్యుడు. అంటే కొంతమంది ప్రకటన గ్రంథం చదివితే శ్రమలు వచ్చేస్తాయి, మీరు అంత ఈజీగా చదివేయకూడదని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ప్రకటన గ్రంథం చదివితే శ్రమలు రావు. శ్రమల నుండి ఎలా తప్పించుకుంటావో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రకటన గ్రంథం చదవడం ద్వారా ఇబ్బందుల్లోకి వెళ్ళవు. ఇబ్బందుల్లోంచి ఎలా బయటపడాలో దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథం అనేది ఇట్స్ ఎ కంపైలేషన్ ఆఫ్ 66 బుక్స్, 66 పుస్తకాల సమాహారం బైబిల్. ప్రతి మాట కూడా, ప్రతి గ్రంథం కూడా దైవ ప్రేరేపితమే. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయం, ప్రతి వచనము, ప్రతి అక్షరము దైవ ప్రేరేపితము. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అదంటాడు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అన్నాడు. పేతురు భక్తుడు అంటాడు, మనుష్యులు తమ ఇష్టాన్ని బట్టి ప్రవచించలేదు, దేవుని యొక్క ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రవచనాలు పలికారని పేతురు గారు అన్నారు. అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అపవాది ఒకంత అనుమానాలు తీసుకొస్తుంటాడు. నిజంగా దేవుని మాటేనా, ఇవి నిజంగా దేవుడే రాయించాడా, లేదా మనుషుల ఆలోచనలు దీనిలో ఉన్నాయా, మనిషి యొక్క జ్ఞానము దీనిలో చొప్పించబడిందా అని కొన్నిసార్లు అపవాది మనలోనికి అనుమానాలు తీసుకొస్తుంటాడు, మీమాంసలు తీసుకొస్తూ ఉంటాడు. సో వెన్ ఎవర్ యూ రీడ్ ద బైబిల్, నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతూ ఉంటావో నీవు సంపూర్ణ విశ్వాసంతో బైబిల్ చదవాలి, సంపూర్ణ నమ్మికతో నువ్వు బైబిల్ చదవాలి. పరిశుద్ధ లేఖనాల్లో ప్రకటన గ్రంథం చదవడం అనేది ధన్యత అని బైబిల్లో ఉంది. ఈ ప్రవచన వాక్యాలు చదవాలి, వినాలి, గైకునివాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తాం. అందును బట్టి శ్రమలు వచ్చేస్తాయేమో, కష్టాలు వచ్చేస్తాయని ఎవరు అనుకోకండి. దేవుని వాక్యం చదవడం ఎప్పుడూ మనకు ప్రయోజనకరమే, ఎప్పుడూ మనకు ఆశీర్వాదకరమే, కానీ ఇబ్బందికర వాతావరణం కాదు. సో ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం అనేది బైబిల్లో చిట్ట చివరి పుస్తకం. ప్రకటన గ్రంథం అనేది బైబిల్లో లేకపోయి ఉండుంటే మనకు ఏమేమి తెలిసేవి కాదు. అంటే సాతాను యొక్క అంతము ఎలా ఉండబోతుందో మనకు తెలిసేది కాదు. మన విరోధి అని అపవాది ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వల్లే తిరుగులాడుచున్నాడని పేతురు గారు రాసినట్లుగా, ఆ విరోధి అయిన అపవాదికి ఉన్న అంతం ఎలా ఉంటుందో మనకు తెలిసి ఉండేది కాదు. ఒకవేళ ప్రకటన గ్రంథం కనుక బైబిల్లో లేకపోయి ఉంటే విశ్వాసికి అనుగ్రహించబడే మహిమ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైందో సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. అందును బట్టే దేవుడు తన ఉద్దేశ ప్రకారం, తన చిత్త ప్రకారం యోహాను గారిని ఏర్పాటు చేసుకుని యోహాను భక్తుని ద్వారా ప్రకటన గ్రంథాన్ని సర్వలోక ప్రజానీకానికి ఆయన అందించాడు. ప్రకటన గ్రంథం మీద ఎన్నో పుస్తకాలు ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని మూవీస్ కూడా, కొన్ని ఫిల్మ్స్ కూడా తీయబడ్డాయి ప్రకటన గ్రంథం మీద. చాలా చాలా డాక్యుమెంటరీలు ప్రకటన గ్రంథం మీద వచ్చేసాయి ప్రపంచంలో. సో ఇవన్నీ కూడా మనం చదువుతున్నాము లేదా చూస్తున్నామంటే జరగబోయే సంగతులన్నీ కూడా బైబిల్ సెలవిచ్చింది. గమనించండి, ఈ రోజున కొంతమంది అనుకుంటూ ఉంటారు ప్రపంచంలో నాస్ట్రడామస్ చెప్పినవి జరుగుతున్నాయని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఫ్రాన్స్ దేశంలో నాస్ట్రడామస్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక ప్రెడిక్టర్. అతడు 4-5 లైన్లు చొప్పున కొన్ని పద్యాలు రాసుకుంటూ వచ్చాడు. అవే ఈ రోజున జరుగుతున్నాయి. లేదా అప్పుడప్పుడు కొన్ని డయాగ్రామ్స్, ఆర్ట్స్ కూడా వేశాడు. యాజ్ ఇట్ ఈజ్గా అవి జరుగుతున్నాయని కొంతమంది నాస్ట్రడామస్ యొక్క ఫిలాసఫీ లేదా అతని ప్రెడిక్షన్సే యాక్యురేట్గా జరుగుతున్నాయని నమ్ముతూ ఉంటారు. మన భారతదేశంలో పోతులూరి వీరబ్రహ్మం గారు, ఇప్పుడు ఆయన ఆశ్రమం గురించి భయంకరమైన గొడవలు జరిగిపోతున్నాయి. ఎవరు దాన్ని మెయింటైన్ చేయాలని. మరి బహుశా కాలజ్ఞానంలో ఆయన రాయలేదేమో ఇలాంటి గొడవలు నా ఆశ్రమంలోనే జరుగుతాయని, బహుశా రాసి ఉండకపోవచ్చు. అక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. రోజు హెడ్లైన్స్లో న్యూస్లు వస్తూ ఉన్నాయి. మొదటి భార్య పిల్లలకి ఇవ్వాలా, రెండో భార్య పిల్లలకి ఇవ్వాలని ఇలాంటి ఎన్నో తతంగాలు జరుగుతున్నాయి. కొంతమంది ఏమనుకుంటారంటే వీరబ్రహ్మం గారు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. అదిగో అక్కడ ఒక చెట్టుకి జామ పండు కాసింది, జామకాయ కాసింది, లేకపోతే అక్కడ ఒక విచిత్రమైన జంతువు పుట్టింది, ఇంకేంటి ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇలా ప్రపంచంలో చాలామంది ప్రెడిక్టర్స్ ఉన్నారు. జరగబోయే విషయాలను ఊహించి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. ఆయా సందర్భాల్లో ప్రాముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాముఖ్యమైన రోజున
చాలామంది జరగబోయే విషయాలు ఈ సంవత్సరంలో ఎవరెవరికి ఏం జరుగుతున్నాయో చెబుతూ ఉంటారు. క్రైస్తవుల్లో కూడా జరగబోయే విషయాలు చెబుతున్నామని కొంతమంది చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. సముద్రంలో ఓడ మునిగిపోద్ది, ఆకాశంలో విమానం పడిపోద్ది, ఒక ట్రైను గుద్దేసుకుంటాయి అని కొంతమంది కూడా ప్రవచనాలు అనే పేర్లు పెట్టి ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఈ రోజుల్లో ప్రతిరోజు కొన్ని లక్షల విమానాలు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఎక్కడో సంవత్సరంలో ఒక విమానం టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఏదైనా పడిపోతూ ఉంటుంది, ఓడలు అక్కడక్కడ మునిగిపోతూ ఉంటాయి. చాలామంది ప్రవచనాలంటే సరైన అర్థం తెలియక వాటినే ప్రవచనాలు అనుకుని, వాటిని చెప్పేవాళ్ళు ప్రవక్తులు అనుకుని కొంతమంది ప్రక్కదారి పడుతూ ఉన్నారు. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యమే ప్రవచన వాక్యం అన్నాడు. హల్లెలూయా. ద బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ. జరగబోయే సంగతులు, ప్రపంచంలో ఎలాంటి సంగతులు జరగబోతున్నాయో వాటిని చాలా క్లియర్గా బైబిల్ రాసేసింది. భక్తులైన వారు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా రాశారు. మనం యాక్యురేట్గా ప్రవచనాలన్నీ కూడా ధ్యానం చేస్తూ ఉంటే పాత నిబంధనలో రాయబడిన ప్రవచనాలు చాలా మట్టుకు చరిత్రలో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరిగినట్టుగా మనం చూస్తున్నాం. సో ద బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ ప్రాఫెసీ. ఇప్పుడు భక్తుడైన యోహాన్ అంటున్నాడు, ఈ ప్రవచన వాక్యములు చదవాలి, వినాలి, వాటిని గైకునవాడు ధన్యుడు. ఎందుకంటే సమయం సమీపించింది, సమయం వచ్చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రాబోయే ఆ శుభతరుణం ఆసన్నం అవుతుంది. ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న చాలా సంఘటనలకు ఈ ఎండ్ టైమ్స్ ప్రాఫెసీస్ అన్నీ కూడా బైబిల్లో చాలా క్లియర్గా రాస్తున్నాయి. మనం రాను అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ ఉంటాం. అందును బట్టి ప్రకటన గ్రంథం చదివితే శ్రమలు వస్తాయని అనుకోకండి, చదవడం ధన్యత అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ ప్రకటన గ్రంథంలో ద బుక్ ఆఫ్ రెవల్యూషన్లో యోహాను గారి ద్వారా రాయబడిన ఈ పుస్తకంలో సుమారుగా 22 అధ్యాయాలు అందులో రాయబడ్డాయి. 22 chapters ఆర్ దేర్. 22 chapters and 404 verses and 11,952 words. 22 అధ్యాయాలు, 404 వచనాలు, 11,952 పదాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. And let me tell you again, every word and every verse and every chapter inspired by Holy Spirit God. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి జరగబోయే విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. అందును బట్టి రెవల్యూషన్లో ఒక వచనం తీసేద్దాము, ఒక వచనాన్ని ప్రక్కన పెట్టేద్దామని ఏదీ లేదు. అన్నీ కూడా దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశానుసారంగా వాటిని రాసుకుంటూ వచ్చాడు. ఒక దైవజనుడు ప్రకటన గ్రంథం గురించి ఇలా అంటాడు. ఆయన పేరు ఆర్నో గ్యాబిలిన్ అనబడే. ఆర్నో గ్యాబిలిన్ అని మీరు చూస్తున్న ఈ అద్భుతమైన దేవుని సేవకుడు ఎస్పెషల్లీ రెవల్యూషన్స్ మీద చాలా పరిశోధన చేశాడు. ప్రకటన గ్రంథం మీద చాలా చక్కని పుస్తకాలు రాసుకుంటూ వచ్చాయి. ఏమంటాడంటే, వీ మస్ట్ ప్రైజ్ గాడ్ వెన్ వీ రీడ్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ ప్రాఫెసీ అండ్ రిమెంబర్ ద గ్రేస్ విచ్ హ్యాస్ సేవ్డ్ us from all which is coming upon this age. Another blessing is the assurance of our ultimate victory and glory. సో ఈయన చెప్పిన మాట ఏంటంటే, జరగబోయే విషయాల నుండి, చాలా భయంకరమైన విషయాల నుండి మనల్ని తప్పించిన దేవునికి ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడల్లా మనం స్తోత్రం చెప్పమన్నాడు. ఎందుకోసం తెలుసా? రానున్న రోజుల్లో ఎండ్ టైమ్స్లో లేదా యుగ సమాప్తిలో భయంకరమైన కార్యాలు ప్రపంచంలో జరగబోతున్నాయి. అలాంటి వాటన్నిటిని కూడా రక్షించబడిన వారు ఆల్రెడీ తప్పించుకుంటారు. అందును బట్టి ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మనం భయంతో చదవడానికి లేదట, కృతజ్ఞతతో చదవాలట. ఎందుకోసం? వాటిల్లో ఉన్న చాలా తెగుళ్ళు, చాలా ఉగ్రతలు దేవుని బిడ్డలకు సంబంధించినవి కాదు. వాటిని ఆల్రెడీ దేవుడు తన రక్తము ద్వారా మనల్ని కడగడం ద్వారా, శిలువ మీద యేసు ప్రభు మన కోసం చనిపోవడం ద్వారా, ఆయన యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు వాటన్నిటిని మనకి ఆల్రెడీ ఏం చేశాడు? ఆయన తప్పించేశారు. అందును బట్టి ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఎవరికి భయం వస్తుంది అంటే, రక్షణ లేని వారికి భయం వస్తుంది, కానీ రక్షించబడిన వాళ్ళకి ఏమి రాదు, భయం రాదు. ఎందుకోసం తెలుసా? రక్షించబడిన వారికి ఇవ్వబడే అల్టిమేట్ విక్టరీ, విజయము మరియు మహిమ ప్రకటన గ్రంథంలో మనం చూస్తామని ఈ దైవజనుడు చాలా చక్కని అభిప్రాయాన్ని తెలియచేశాడు. అందును బట్టి ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు మనలో ఏ ఒక్కరు భయంతో కాదు, కృతజ్ఞతతో చదవాలి. ఎందుకోసం అంటే వాటిల్లో మెన్షన్ చేయబడిన చాలా తెగుళ్ళు, ఉగ్రతలు అవి దేవుని బిడ్డలకు సంబంధించినవి కావు. నువ్వు ఆల్రెడీ తప్పించబడ్డావు. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు రోమా 8:1.
For therefore there is no condemnation for those who are in Christ Jesus. ప్రభులో ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదన్నారు కాబట్టి ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనల్ని రక్షించిన దేవునికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలనేది ఆ దైవజనుడు తెలియజేస్తున్న ఒక అద్భుతమైన విషయం. ప్రపంచంలో ప్రియులరా ఒక యాక్ట్రెస్, హాలీవుడ్ యాక్ట్రెస్ ఒక ఆమె ఉంది. ఆమెను ఒకసారి మీరు చూడండి. ప్రపంచ చరిత్రలో ఎస్పెషల్లీ అమెరికన్ చరిత్రలో ఈమె చాలా గొప్ప యాక్ట్రెస్. ఈమె ఒక సందర్భంలో ఏముంటుందంటే, ఈమె పేరు మెగాన్ ఫాక్స్ అంటారు ఈమెను. ఈమెకు ఒక కుమార్తె కూడా ఉంది, ఆమె పేరు మెగాన్ యంగ్. వాళ్ళిద్దరూ కూడా హాలీవుడ్ యాక్ట్రెసెసే. ఆమె ఒకసారి ఏముంటుందంటే, I have read the book of Revelation 1,000,000 times, but it doesn't make any sense, obviously. It needs to be decoded. ఒక హాలీవుడ్ యాక్ట్రెస్, ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన ఒక ఆమె, అనేక మందిని దృష్టిని ఆకర్షించే ఈమె ఒక రోజున చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రకటన గ్రంథాన్ని చాలాసార్లు చదివాను. 1,000,000 times అంటే 10 లక్షల సార్లు చదివేసిందని కాదు, ఎక్కువ సార్లు చదివానని అర్థం. I have read the Bible, especially the book of Revelations, many times, but it doesn't make any sense to me. అయితే దీన్ని ఎవరైనా డీకోడ్ చేయగలిగితే, ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలను అర్థమయ్యే రీతిలో ఎవరైనా నాకు చెప్పగలిగితే నాకు చాలా సంతోషమే అని ఈమె, బాగా చదువుకున్నామే, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నామే, ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈమె చెప్పిన మాటది. బహుశా మీలో కూడా చాలామంది ఇలాగ అంటారేమో, ప్రకటన గ్రంథం చదవాలనే ఆశ అయితే నాకు ఉంది, కానీ అది నాకు అర్థమయ్యే రీతిలో ఎవరైనా చెప్పగలిగితే, దానిలో ఉన్న విషయాలను నాకు ఉన్నట్టుగా ఎవరైనా బోధించగలిగితే నేను కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మీలో చాలామంది ఈ రోజున లైవ్లో కనెక్ట్ అవుతున్నారు. నేను మిమ్మల్ని బట్టి చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. సో ఈమె ఏదైతే అభిప్రాయాన్ని వెల్లడి చేసిందో, చాలామంది అలాంటి అభిప్రాయాన్ని ఈ రోజుల్లో కూడా వెల్లడి చేస్తున్నారు. ఎస్పెషల్లీ క్రిస్టియన్స్లో, క్రైస్తవ సమాజంలో చాలామందట బైబిల్లో ఏ గ్రంథాన్నైనా చదవడానికి ఇష్టపడుతున్నారట, కానీ ప్రకటన గ్రంథం చదవడానికి మాత్రం అంత సముఖత వాళ్ళు చూపించట్లేదు. ఎందుకు అంటే, మెయిన్ రీజన్ ఏంటంటే, మేము చదువుతూ వెళ్తున్నాం కానీ అది మాకేమవట్లేదు, అర్థం కావట్లేదు. ఎందుకోసం అంటే, రెవల్యూషన్లో చాలా మెటఫోర్స్ ఉన్నాయి, అలంకారయుక్తమైన పదాలు ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని స్పెక్టాక్యులర్ థింగ్స్ గురించి రాయబడింది, రకరకాల వస్తువుల గురించి రాయబడ్డాయి, జంతువులు కనబడతాయి. ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి అవి మేము ఎలా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదని కొంతమంది వాళ్ళు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు. ఇట్స్ నథింగ్ రాంగ్ టు అడ్మిట్ వాట్ యు థింక్ అబౌట్ ద బైబిల్. బైబిల్ గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పడం తప్పేం కాదు. అయితే నాకు అర్థం కావట్లేదని ప్రక్కన పెట్టేసి ఇష్టానుసారం జీవించడం కన్నా అర్థమయ్యే రీతిలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని లేదా చదివి వాక్య ప్రకారం జీవిస్తే మేలుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. బిల్లీ గ్రాహం గారు మీలో చాలామంది తెలుసు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు. బిల్లీ గ్రాహం గారు అద్భుతమైన సువార్త ప్రకటించిన దైవజనుడు. ఆయన ఒకసారి ఇలా అంటాడు, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ మే బి డిఫికల్ట్ అండ్ డిమాండింగ్ టు రీడ్, యట్ ఇట్ ఈస్ ద ఓన్లీ బిబ్లికల్ బుక్ whose author promises a blessing to those who read it. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు కొంచెం కష్టంగానే ఉండొచ్చు, మన యొక్క కాన్సన్ట్రేషన్ని అది డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఆ గ్రంథాన్ని పట్టుదలగా చదివగలిగితే దాని ఆథర్ ఎవరైతే ఉన్నారో, ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్త కనుక ఆయన ఆశీర్వాదాలు ఖచ్చితంగా మన మీద ఉంటాయి అని దైవజనుడైన బిల్లీ గ్రాహం గారు చాలా మంచి విషయాలు ఆయన మాట్లాడారు. బిల్లీ గ్రాహం గారి గురించి నేను ఒక మంచి విషయం చెప్పాలనుకుంటే, ఆయన ఎక్కువగా మారు మనసు గురించి, రాబోయే తీర్పును గురించి ఎక్కువగా మాట్లాడేవారు. ఆయన ప్రసంగాలు ఎక్కువ దాని మీదే ఫోకస్ చేయబడతాయి. అంటే ప్రజలందరినీ కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచే ఒక అనుభవాన్ని దైవజనుడు పరిశుద్ధాత్మ నుండి పొందుకున్నారు. అందును బట్టి ఆయన ప్రసంగాలు అందిస్తున్నప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తున్నారు. ఆయన అన్నారు, అఫ్ కోర్స్ ఇట్స్ డిఫికల్ట్ టు రీడ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, కానీ దేవుని ఆత్మ సహాయంతో మన గ్రంథాన్ని చదవగలిగితే నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. జాగ్రత్తగా గమనించిన పిల్లలు, ప్రకటన గ్రంథం ఎవరి కోసం రాయబడింది అంటే, బైబిల్లో 2 చోట్ల నేను గమనించాను, తన దాసుల కోసం రాయబడిందని బైబిల్లో మనం చూసాం. ఒకసారి ఆ వచనాలు మీకు చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే మనం దేవుని దాసులమై ఉండాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నువ్వు దేవునికి దాసునిగా మారకుండా, దేవుని బిడ్డగా నువ్వు మారకుండా, లేదా దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా నువ్వు ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోలేవు. ఈ మాట అందరూ గమనించండి. ప్రపంచంలో చాలామంది PhDలు చదివిన వాళ్ళు ఉన్నారు, అనేక శాస్త్రాల మీద
అద్భుతమైన జ్ఞానాన్ని కూడబెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రకటన గ్రంథం చదివితే వాళ్ళకి అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. ఎందుకోసం అంటే ప్రకటన గ్రంథం చదవడానికి నీకు కావాల్సింది లోక సంబంధమైన డిగ్రీలు కాదు, కానీ నువ్వు దేవుని దాసుడుగా ఉన్నావా, దేవుని దాసుడుగా నువ్వు బ్రతుకుతున్నావా? ఆర్ యూ ఎ బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ ఆర్ నాట్? If you can become the bond servant of Jesus, you will definitely understand what the scripture says about certain things that are going to be happen. జరగబోయే విషయాల గురించి అవ్వాలంటే ప్రప్రథమంగా మనకు కావలసిన అర్హత ఏంటి అంటే మనము దేవుని దాసులుగా మార్చబడాలన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు. చెప్పండి, ఎవరికటది? ఇంగ్లీష్లో రాయబడింది టు షో అన్టు హిస్ సర్వెంట్స్, తన దాసులకు కనుపరచడానికి ఇచ్చిన ప్రత్యక్షత అని మొదటి వచనంలో ఇంట్రడక్షన్ మనం చూస్తాం. అంటే ఇది ఎవరి కోసం ఇవ్వబడిందట? అమెరికా వాళ్ళకి ఇవ్వబడిన ప్రత్యక్షత అన్నాడా? లేదా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మాత్రమే ఇవ్వబడిన ప్రత్యక్షత అన్నాడా? లేదా ఆస్ట్రేలియా వాళ్ళకి ఇవ్వబడిన ప్రత్యక్షత అన్నాడా? లేదా బాగా చదువుకున్న వాళ్ళకి ఇవ్వబడిన ప్రత్యక్షత అన్నాడా? కోటీశ్వర్లకి ఇవ్వబడిన ప్రత్యక్షత అన్నాడా? నో. రెవల్యూషన్ మామూలుగా మనం ఆలోచన చేస్తుంటే దేవుడు తన దాసులకు తెలియపరచడానికి, కనుపరచడానికి ఇవ్వడని ప్రత్యక్షత. అంటే ప్రకటన గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటగా మనలో ఉండాల్సిన ఒక అర్హత ఏంటంటే మనము దేవుని దాసులుగా మార్చబడ్డామా లేదా? అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి. నీతి అనగా రైచియస్నెస్ అనేది యేసుక్రీస్తు ప్రభు నుండి మాత్రమే మనం పొందుకున్నాం. ఒకప్పుడు మనందరం పాపానికి దాసులమే, అందరం కూడా పాప బానిసత్వంలో మగ్గిన వారమే, పాప బంధకాల్లో జీవించిన వారమే. కానీ యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని మన కోసం సిలువలో కార్చి మనందరినీ తన దాసులుగా, తన సేవకులుగా, తను సేవించేవారుగా ఆయన మనల్ని మార్చుకున్నాడు. ఏ బాండ్ సర్వెంట్ అనే మాట పూర్వదినాల్లో ప్రాముఖ్యంగా పౌలు గారు ఆ మాటలు వాడిన, భక్తుడైన యోహాను గారు ఈ మాట వాడిన, బాండ్ సర్వెంట్ అంటే ఏంటో మొదటి శతాబ్దం వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకోసం అంటే ఆనాడు రోమన్ ఎంపైర్, రోమా సామ్రాజ్యం వాళ్ళు ఎటు పడితే అటు వాళ్ళు యుద్ధాలు చేస్తూ అనేక జాతుల వారిని, అనేక ప్రాంతాల వారిని తమ దాసులుగా మార్చేసుకునేవారు. చరిత్రలో మనం గమనిస్తే సుమారుగా 6 మిలియన్ సర్వెంట్స్ రోమన్ ఎంపరర్స్ కింద, ఆ తర్వాత అక్కడున్న వారందరి దగ్గర పనిచేస్తుండేవారు. 6 మిలియన్, 60 లక్షల మంది దాసులు, అది కూడా చరిత్రలో రికగ్నైజ్ చేయబడిన వారు. రోమన్ ఎంపైర్ పరిపాలన చేసే కాలంలో వారు ఎక్కువగా ఈ సర్వెంట్స్ అనే ఆ పదాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. తమ క్రింద పనిచేసేవారు, తమ ఆదేశానుసారంగా నడిచేవారు, తాము ఏం చెప్తే అది వారు చేయాలనే ఆశిస్తుండేవారు. అందులో బాండ్ సర్వెంట్ అనే మాట బహుశా ఇప్పుడున్న వాళ్ళకి పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ ఫస్ట్ సెంచరీ వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. తన దాసులు అంటే ఆ యజమాని ఏది చెబితే అది చేసేవారు. యు గాట్ ద పాయింట్? యజమాని ఏది చెబితే అది చేసేవారు. మరలా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. 6వ వచనం మనం చదివితే అక్కడ కూడా ఈ మాట రాయబడింది. రెవల్యూషన్ చాప్టర్ 22 and verse 6. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి ప్రవక్తల ఆత్మలకు. చూడండి, ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకై. చేసుకోండి, ఎవరికి చూపించడానికట? తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. అంటే ఇక్కడ కూడా రెవల్యూషన్ 1:1 అండ్ రెవల్యూషన్ 22:6 మనం చదివినప్పుడు తన దాసులకు చూపుటకు అంటే, ఇప్పుడు జాగ్రత్త వినండి, ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, దేవుని దాసులుగా మనం మార్చబడినప్పుడే ప్రకటన గ్రంథ మర్మములను, ప్రకటన గ్రంథ సత్యములను మనం సంపూర్ణంగా అర్థం చేసుకోగలము. మారు మనసు, రక్షణ అనుభవం లేకుండా నువ్వు దేవుని గ్రంథంలో కొన్ని విషయాలను అర్థం చేసుకోలేవు. అఫ్కోర్స్ సువార్త అనేది మనకు అందించబడుతున్నప్పుడు మన యొక్క ఫాలెన్ కండిషన్లోనే, అంటే పడిపోయిన స్థితిలోనే సువార్త వినడం ద్వారా మనం రక్షించబడినప్పటికీ కూడా బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం తెలుసుకోవాలంటే మనం పూర్తిగా దేవుని దాసులుగా ఏం చేయబడాలి? మార్చబడాలి. సో అదొక్కటే అర్హత. ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే మనం దేవుని దాసులుగా ఏం చేయబడాలి? మార్చబడాలి. ఎందుకంటే 2 చోట్ల బైబిల్లో దేవుడు తన దాసులకు ఇచ్చిన ప్రత్యక్షత లేదా తన దూతను పంపించాడని 2 చోట్ల మనం చూసాం. ఇప్పుడు గమనించండి, ప్రకటన అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెవల్యూషన్?
బైబిల్ గ్రంథంలో ప్రతి మాటకు ఒక అర్థం ఉన్నట్టే ప్రకటన అంటే అర్థాన్ని కూడా మనం గమనించాలి. యాజ్ యూ నో, న్యూ టెస్టమెంట్ వాజ్ రిటన్ ఇన్ గ్రీక్. న్యూ టెస్టమెంట్ అంతా కూడా, క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది. పాత నిబంధన అంతా కూడా ఏ భాషలో రాయబడింది? హిబ్రూ భాషలో రాయబడింది. అక్కడక్కడ కొన్ని భాగాలు మాత్రం అరమేక్ భాషలో రాయబడ్డాయి. యు నో దట్? తెలుసు కదా మీకు ఆ విషయం. పాత నిబంధన అంతా కూడా హిబ్రూ భాషలో, అక్కడక్కడ కొన్ని భాగాలు మాత్రం అరమేక్లో రాయబడ్డాయి. బట్ ఎంటైర్ న్యూ టెస్టమెంట్ అంతా కూడా ప్రాముఖ్యంగా గ్రీకు భాషలో రాయబడింది. సో ఆనాడు గ్రీకు భాషలో రెవల్యూషన్ అనే మాటను గ్రీకులో మనం చూస్తే అపోకలిప్సిస్ అనే పదం వాడబడింది. అపోకలిప్సిస్ మీరు చూస్తున్నారు, ఆ స్పెల్లింగ్ మీరు రాసుకోవచ్చు. ది అపోకలిప్సిస్ అనే పదం, లేదా అపోకలిప్స్ అని కూడా మనం పలకచ్చు. దాని అర్థం ఏంటంటే, ఆ అపోకలిప్సిస్ అనే పదానికి, గ్రీకు పదానికి సరైన అర్థం ఏంటంటే అన్వెయిలింగ్, తెరవబడుట లేదా విప్పబడుట అని అర్థం. చూడండి, ఎవరి మీద ఒక ముసుగు వేసాము అనుకోండి, ఆ ముసుగు తీస్తారు కదా ఒక రోజున. యూజువల్గా వివాహాలు జరిగేటప్పుడు, క్రైస్తవ వివాహంలో పెండ్లి కూతురు మీద ఒక వెయిల్ ఉంటుంది. అంటే మొత్తం కనబడకుండా ఉండదు అనుకోండి, కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఆ వెయిల్ ఉంటుంది. ఇప్పుడు దైవజనులు వేదిక మీదకి వచ్చిన తర్వాత ఆ యవనస్తులు ఇద్దరికీ కూడా ప్రమాణాలు చెప్పించిన తర్వాత ఆ వెయిల్ తీపిస్తారు. దాన్ని అన్వెయిలింగ్ అంటారు కదా. సో అపోకలిప్సిస్ అనే మాటకు కూడా అన్వెయిలింగ్ అని అర్థం, ముసుగు తీయబడుట అని అర్థం. అంటే దేవుడు జరగబోయే విషయాలను గురించిన ప్రత్యక్షత ఉన్నదన్నట్టుగా తెలియజేసిన సందర్భాన్ని మనం గుర్తించాలి. ప్రకటన, దానికి ఇంకొక పదాన్ని మనం వాడితే ప్రత్యక్షత అనే పదాన్ని కూడా మనం వాడచ్చు. ప్రత్యక్షత అంటే దేవుడు జరగబోయే వాటిని చూపించడం ద్వారా, ప్రత్యక్షపరచడం ద్వారా అసలు ఈ ప్రపంచం ఎటుపోతుంది, అంతం ఏంటి, దేవుడు ఎలాంటి వాడు, పరలోకం ఉందా లేదా, నరకం ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మానవుడు తెలుసుకోగలిగాడు. ప్రపంచంలో బైబిల్ గ్రంథం చెప్పినంతగా జరగబోయే విషయాల గురించి కానీ, నిత్యరాజ్య సంగతులను కానీ మరి ఏ పుస్తకం చెప్పలేదని చెప్పడానికి ఒక బైబిల్ ఫాలోవర్గా నేను చాలా సంతోషిస్తున్నాను, అతిశయపడతాను. ఎందుకోసం తెలుసా? బైబిల్ గ్రంథంలో విశ్వాస యొక్క మహిమ ఎలా ఉండబోతుందో, దేవుని రాజ్యం యొక్క మహోన్నతమైన అనుభవాలు ఎలా ఉండబోతున్నాయో, ఒకవేళ పాపం నుండి విడుదల పొందకుండా గనక నశించిపోతే అలాంటి వారి దౌర్భాగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో చాలా క్లియర్గా, స్పష్టంగా బైబిల్లో రాయబడ్డాయి. సో అపోకలిప్సిస్ అనగా అన్వెయిలింగ్, ప్రత్యక్షపరచుట, విప్పుట అని అర్థం. అందును బట్టి మనం ప్రకటనలో ఎక్కువగా ఆ మాటను తరచుగా మనం చూస్తూ ఉంటాం. ఆల్రైట్, సో ది మీనింగ్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ అన్వెయిలింగ్, అనగా విప్పుట లేదా ప్రత్యక్షత అనే మాటను గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి కదా. హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్? 66. ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మనం ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలు మనం కలిగి ఉన్నాం. రోమన్ క్యాథలిక్ బైబిల్ ఇంకొన్ని ఎక్కువ పుస్తకాలు ఉన్నాయనుకోండి, తర్వాత ఆలోచించేద్దాం. కానీ క్యానన్లో 66 పుస్తకాలు మనం చదువుతున్న పరిశుద్ధ గ్రంథం. సో ఈ 66 పుస్తకాలని మనం 5 విభాగాలు చేద్దాం. 5 విభాగాలు మనం చేస్తే ఒక్కొక్క విభాగం ఏం చెబుతుంది అని గనక మనం ప్రశ్నించుకుంటే, బైబిల్ గ్రంథంలో ప్రియులారా తోరా ఉంది లేదా ఓల్డ్ టెస్టమెంట్, ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు, ఆ తర్వాత సువార్తలు, ఆ తర్వాత పౌలు గారు రాసిన పత్రికలు, చివరిలో ప్రకటన గ్రంథం. సో ఈ 66 పుస్తకాలని కూడా మనం 5 విభాగాలు చేస్తే వాట్ ద బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్, బైబిల్ గ్రంథం మనకి ఏం చెబుతుంది, అసలు ఏ విషయాలు బైబిల్లో ఉన్నాయని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథాన్ని 5 విభాగాలు చేద్దాం. ఒకసారి మీరు చూడండి, మొట్టమొదటి విభాగం ఓల్డ్ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్కి ఒక టైటిల్ మనం పెడితే ది ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ద ప్రిపరేషన్ అనగా మెస్సియా ఈ లోకానికి రాబోతున్నాడు, మొదటి రాకడ కొరకు సంబంధించిన ప్రిపరేషన్ అంతా కూడా మన ఓల్డ్ టెస్టమెంట్లో మనం చూస్తాం. ఓల్డ్ టెస్టమెంట్లో ప్రాముఖ్యంగా ప్రస్తావించబడిన అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభు చిత్రాన్ని మనకు చూపిస్తాయి, యేసు ప్రభు రూపాన్ని మనం చూస్తాం. ప్రత్యక్ష గుడారం కానీ, సొలొమోన్ టెంపుల్ కానీ, అరణ్య యాత్రలో జరిగిన అద్భుతాలు కానీ, మేఘస్తంభం, అగ్నిస్తంభం కానీ, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్రాన్ని, ఆ రూపాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి. సో ది ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ద ప్రిపరేషన్. రెండవది ద గాస్పుల్స్ ఆర్ మేనిఫెస్టేషన్. సువార్తలు అనేవి మెస్సియాను మనకు మేనిఫెస్ట్ చేశాయి, ప్రత్యక్షపరిచాయి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి మన కోసం దిగి వచ్చి రక్షకునిగా, జగద్రక్షకునిగా ఆయన శిలువ మీద చేసిన ప్రతి కార్యాన్ని సువార్తల్లో మనం చూస్తున్నాం.
సో సిలువ మీద యేసు ప్రభు ఎందుకు చనిపోయారు, ఎందుకు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు, అసలు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలంటే సువార్తలు మనం చదువుతున్నాం. ఆ తర్వాత ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తలుల కార్యముల గ్రంథం, సువార్తలకు మరియు ఆ ఉత్తరాలకు మధ్యలో ఒక వారధిలాగా ఉండే అపోస్తలుల కార్యముల గ్రంథం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఇస్ ద ప్రాపగేషన్, సువార్తను ప్రకటించే ఆ వినూత్నమైన ఒరవడి, ఒక విప్లవాత్మకమైన సువార్త ప్రకటన అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. ఏ విధంగా సువార్త ఖండాలు దాటి, సముద్రాలు దాటి అనేక ప్రాంతాలకు వెదజల్లిపోయిందో యాక్ట్స్లో మనం చూస్తాం. నిజమే, ఆనాడు అపోస్తలులైన వారు అంటే యేసు ప్రభు శిష్యులైన వారు, ఆ తర్వాత అపోస్తలులుగా పిలువబడిన వారు పౌలు కానీ బర్నబా కానీ ఇంకొంతమంది యేసు ప్రభు శిష్యులు మాత్రమే కాకుండా ఆ తర్వాత కొంతమంది కూడా అపోస్తలులుగా పిలువబడ్డారు. ఆ తర్వాత సువార్తికులు, ప్రవక్తులు, ఇంకా చాలామంది దేవుని సువార్తను అనేక ప్రాంతాలకు తీసుకెళ్లారు. సో మొదటి శతాబ్ద కాలంలోనే మన భారతదేశానికి కూడా యేసు ప్రభు సువార్త వచ్చింది. సెయింట్ థామస్, యేసు ప్రభు శిష్యుడైన తోమా గారి ద్వారా మన భారతదేశంలో సువార్త వచ్చేసింది. చాలామంది అనుకున్నట్టుగా బ్రిటిష్ వారి కాలంలో క్రైస్తవం వచ్చింది, అసలు అంతకుముందు అసలు యేసు ప్రభు అంటే ఎవరికి తెలియదు అన్నట్టుగా ఈ రోజున కొంతమంది వాదిస్తున్నారు. కానీ అది సమర్థనీయమైన వాదన కాదు. యేసు ప్రభు యొక్క సువార్త మొదటి శతాబ్ద కాలంలోనే తక్కిన ప్రపంచానికి ఏ విధంగా సువార్త వెళ్ళిపోయిందో అలాగే మన దేశానికి కూడా ఏమొచ్చేసింది, సువార్త వచ్చేసింది తోమా గారి ద్వారా. తోమా గారు మాత్రమే కాదు, భారతదేశానికి ఉన్న ఆ భాగ్యం ఎంత గొప్పది అంటే యేసు ప్రభు దగ్గరున్న ఇద్దరు శిష్యులు, ఒకటి తోమా, రెండవది నతనయేలు, ఆయన్నే బర్తిలోమయి అని కూడా పిలుస్తాం. సో ఆయన కూడా భారతదేశం వచ్చాడు. మహారాష్ట్రలో కాళ్యానా అని మనం ఈ రోజున పిలుస్తున్న, పూర్వదినాల్లో పిలిచే ఆ ప్రాంతం ఇప్పుడు కళ్యాణ్ అని పిలుస్తారు. ఒకళ్ళు ఎవరైనా కళ్యాణ్ అనే ప్రాంతం నుండి వాక్యం వింటా ఉంటే మీ ప్రాంతానికే నతనీయులు గారు వచ్చారు. బర్తిలోమయి అనబడే యేసుప్రభు శిష్యుడు వచ్చాడు. ఆయన కూడా అక్కడ దేవుని సువార్త పరిచర్య చేశారు. సో ఇద్దరు యేసు ప్రభు శిష్యులు మన భారత గడ్డ మీద అడుగుపెట్టి సువార్తను ప్రకటించారు. దేవుడు వచ్చాడు ఈ భూమి మీదకి నరావతారుగా, ఆయన అంగీకరిస్తే పరలోకం అనే ఒక అద్భుతమైన సువార్త వారు ప్రకటించారు. సో ద గాస్పుల్ ఈజ్ ఆల్ అబౌట్, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాపగేషన్, సువార్త ప్రకటన అనే విషయాన్ని గుర్తించాలి. ఆ తర్వాత ఎపిజల్స్ అనగా ఉత్తరాలు, పౌలు గారు రాసిన ఉత్తరాలు కానీ, పేతురు గారు రాసిన ఉత్తరాలు కానీ, లేదా యేసు ప్రభు సహోదరులు యాకోబు, యూదా రాసిన ఉత్తరాలు కానీ, వీటన్నిటిని మనం ఏమని చెబుతామంటే ఎపిజల్స్ గివ్ ది ఎక్స్ప్లెనేషన్. ఎందుకు యేసు ప్రభు దేవుడు అయ్యాడు, ఎందుకు ఆయన శిలువ మీద మరణించారు, ఎందుకు ఆయన తిరిగి రాబోతున్నాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనందరికి అర్థమయ్యే రీతిలో ఈ పత్రికలు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. అండ్ ఫైనలీ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఏ యునీక్ బుక్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన స్థానంలో ఉన్న పుస్తకం ప్రకటన గ్రంథం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ద కన్జుమేషన్ అంటే ఈ ముగింపు గురించిన విషయాలు. ఈ యొక్క యుగము లేదా ఈ ప్రపంచానికి ముగింపు అనేది ఉంది, అది ఎలా ఉండబోతుంది, నిత్యత్వ ప్రారంభం ఎలా ఉండబోతుంది అనే విషయాలు ప్రకటన గ్రంథం మనకు సెలవిస్తున్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ఈ 5 విభాగాలుగా మనం విభజిస్తే అసలు బైబిల్ అంటే ఏంటో మనకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ టాక్స్ అబౌట్ కన్స్యూమేషన్. చివరి దినాల్లో ఈ సృష్టి ఎలా ముగించబడబోతుందో, ఎందుకంటే ఒకనాడు దేవుడు సృష్టిని ప్రారంభించాడు, ఆయన సృష్టించాడు, ఒక రోజున ఈ సృష్టిని ఆయన ముగించబోతున్నాడు. అది ఎలా ఉండబోతుంది అనేది ప్రకటన గ్రంథం చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్న ఆర్డర్ మనం చూద్దాం. ఆ మెసేజ్ మనకి ఎలా కమ్యూనికేట్ చేయబడింది అని ఆలోచన చేస్తే మనం ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్త చూస్తే ఒకసారి ఈ స్లైడ్ మీరు చూడండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అండ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. యేసుక్రీస్తు ప్రభువారు, ఈ ఆర్డర్ మీకు చెబుతాను. జీసస్, ఏంజల్, అపోజిల్ జాన్ అండ్ ద చర్చ్ ఆర్ ద క్రిస్టియన్స్. యేసుక్రీస్తు ప్రభువారు తన దూతకు ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు, ఆ దూత యోహాను గారికి ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు యోహాను గారు సర్వ ప్రపంచానికి ఆ ప్రత్యక్షతను ఇచ్చాడు. ఈ ఆర్డర్ మనం చూడాలి. ఎందుకు దేవుడు కొన్నిసార్లు ఈ ఆర్డర్ను ఫాలో అవుతుంటారు? ఆయనే స్వయంగా మనతో మాట్లాడచ్చు కదా అనిపిస్తుంది, కానీ గాడ్ ఫాలోస్ ఎ మెథడ్ వైల్ కమ్యూనికేటింగ్ ఎ మెసేజ్ టు ఆల్ ఆఫ్ అస్. దేవుడు ఒక మెసేజ్ మనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ఒక ఆ కమ్యూనికేషన్లో కొంతమందిని దేవుడు వినియోగించుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది అడుగుతూ ఉంటారు, దేవుడు మనతో మాట్లాడతాడా అంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. మరి ఎప్పుడు కూడా నాకు ఎవరో మా ఆయన గారు మాట్లాడుతున్నట్టుగా ఎప్పుడు వినబడలేదేంటండి?
లేదా నా భార్య మాట్లాడుతున్నట్టుగా ఎప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడినట్టు నాకు బహిరంగంగా ఆ స్వరం ఎప్పుడు వినబడలేదేంటనని కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే గమనించండి, దేవుడు మాట్లాడే విధానాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వై గాడ్ స్పీక్స్ టు అస్ త్రూ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా తన స్వరాన్ని మనకు వినిపింపజేస్తుంటాడు. మన స్థితిగతులను గమనించిన దేవుడు, మన పరిస్థితిని గమనించిన దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. రెండవది, దేవుడు కొన్నిసార్లు లేఖనాలను పరిశీలన చేస్తే గాడ్ యూజ్డ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. దేవుడు కొన్నిసార్లు స్వప్నములను, దర్శనములను తన ప్రణాళికలు లేదా తన ఉద్దేశాలు తెలియపరచడానికి దేవుడు వాడుకున్నాడు. ఆయన చిత్తానుసారంగా దర్శనములు, స్వప్నముల ద్వారా తన ఉద్దేశాన్ని ఆయన ప్రపంచానికి తెలియచేశాడు. ఆ తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ప్రేరేపణ ద్వారా, ఇన్స్పిరేషన్, మన లోపల ఒక ప్రేరేపణ ఇవ్వడం ద్వారా దేవుడు కొన్ని సంగతులు మనతో మాట్లాడుతున్నారు. లేదా మన పూర్వదినాల్లో ఉన్న పెద్దలతో దేవుడు మాట్లాడాడు. ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత పరిస్థితుల ద్వారా, సర్కమ్స్టాన్సెస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే, ఒక పరిస్థితి మనం అనుకున్నట్టు జరగనప్పుడు, దేవా ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించినప్పుడు దేవుడు కొన్ని విషయాలు ఆ పర్టికులర్ టైంలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు తన సందేశాన్ని కొన్నిసార్లు తన దూతల ద్వారా కూడా మనకు పంపించాడు. గాడ్ యూజ్డ్ హిజ్ ఏంజల్స్. ఏంజలిక్ ఆ డిస్పెన్సేషన్ గురించి ఆలోచన చేస్తే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. అయితే దేవుని దూతలు ఆయన వర్తమానాన్ని కొన్నిసార్లు ఏం చేశారు చెప్పండి? చెబుతా ఉన్నారు. అందరూ బట్టి మనం రెవల్యూషన్ 22:6 మనం చూసాం, దేవుడు తన దాసులకు ప్రత్యక్షత ఇవ్వడానికి లేదా కొన్ని విషయాలు తెలియచేయడానికి తన దూతను పంపెను అని, తన దూతను పంపాను. అందును బట్టి రెవల్యూషన్లో ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో దేవుని దూత, బలిష్ఠుడైన దేవుని దూత నాకు కనబడి లేదా నాతో మాట్లాడే అనే మాటలు ఆ తర్వాత గ్రంథంలో ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. సో జీసస్, ఏంజల్, జాన్ అండ్ ద చర్చ్ ఆర్ క్రిస్టియన్స్, ఆ మెసేజ్ ఆర్డర్ ఆ విధంగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా గమనించండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెవల్యూషన్? దేవుడు ఎందుకు ప్రకటన గ్రంథాన్ని రాయించాడు బైబిల్లో అంటే, ఇప్పటివరకు చాలా విషయాలు మనం విన్నాం. అయితే 2 క్లాసిక్ టైటిల్స్ ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. వై రెవల్యూషన్, లేదా ఎందుకు దేవుడు ప్రకటన గ్రంథాన్ని ఉంచాడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ బుక్? యూజువల్గా ఎవరైనా ఓ పుస్తకం రాశారనుకోండి, దానికి ఒక పర్పస్ ఉంటుంది. యూత్ని చేరుకోవడానికో, చిన్నపిల్లల్ని చేరుకోవడానికో, లేకపోతే ఒక పర్టికులర్ విభాగాన్ని చేరుకోవడానికో మేము పుస్తకాన్ని రాసామని ఆ రైటర్ ఆ పుస్తకం పైన రాస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెవల్యూషన్? దేవుడు ఎందుకు ప్రత్యక్షతనిచ్చాడు? ఈ గ్రంథాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే, నెంబర్ 1 జాగ్రత్త చూడండి, ఏ స్టర్న్ వార్నింగ్ టు అన్బిలీవర్స్ టు రిపెంట్. ఇంకా ఎవరైతే అవిశ్వాసంలో ఉన్నారో, మారు మనసు పొందలేదో, రక్షణ పొందలేదో, వారందరూ మారు మనసు పొందినట్లుగా దేవుడు ప్రకటన గ్రంథాన్ని మన కోసం రాయించారు. అంటే కొన్ని సందర్భాల్లో ఈ వచనాలను లేదా ప్రకటన గ్రంథాన్ని ఇవ్వడంలో దేవుని ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు, మారు మనసు ఎవరైతే ఇంకా పొందలేదో వారందరూ మారు మనసు పొందినట్లుగా, రక్షణ పొందినట్లుగా ఒక వార్నింగ్ మెసేజ్ రెవల్యూషన్లో మనం చూస్తాము. రెండవది ఏంటి అంటే, జాగ్రత్తగా గమనించండి, an encouragement to God's people to persevere. పెర్సువిరెన్స్ అంటే సహించుట, ఓర్పు కలిగి ఉండుట. పేతురు భక్తుడు అంటాడు, మీరు యేసు ప్రభు రాకడ కొరకు ఓపికతో కనిపెడుతున్నారన్నాడు. సహనం, ఓర్పు మనకు కావాలి. కొన్నిసార్లు అడుగుతుంటాం, ఇంకెంతకాలం ఉండి యేసు ప్రభు రావాలి, ఇంకెంతకాలం ఉండి ఆలస్యం చేస్తాడు, రమ్మనండి ఆయన త్వరగా. ఏంటంటే నేను ఈ కష్టాలు సహించలేకపోతున్నాను, ఈ బాధలు పడలేకపోతున్నాను, మా ఆయన గారితో బాధలు పడలేకపోతున్నాను, నా భార్యతో బాధలు పడలేకపోతున్నాను, వచ్చేమన్నాడు త్వరగా యేసు ప్రభు అని. అంటే నీ భర్త భార్య గొడవల నుండి విడుదల పొందడానికి యేసుప్రభు వచ్చేయాల. సువార్త ప్రకటన, దేవునికి రాజ్య సువార్త వ్యాపించబడాలనే కోరిక కొన్నిసార్లు ఉండదు, కానీ భర్త పాటలు పడలేకట యేసుప్రభు వచ్చేస్తే బాగుండు అనుకుంటే చాలామంది. అంటే ఆయన ఎందుకు ఈ లోకానికి వస్తున్నాడు, ఏం చేయడానికి ఈ లోకానికి ఆయన రెండోసారి రాబోతున్నాడు అన్న అవగాహన చాలామందిలో కనబడటం లేదు. ఓపికతో, సహనంతో దేవుని బిడ్డలు ప్రభువు కొరకు కనిపెట్టడానికి వీలుగా ప్రకటన గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు లెట్స్ కమ్ టు ద రైటర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే, ఆబ్వియస్ ఆన్సర్ మనం చూసాం, భక్తుడైన యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు. రెవల్యూషన్ చాప్టర్ 1:1 and 1:4 and 1:9 and Revelation chapter 22 and verse 8. ఇవన్నీ మనం చదివితే ఈ వచనాలన్నింటిలో కూడా ప్రకటన గ్రంథాన్ని రాసిన వారు యోహాను గారని చాలా క్లియర్గా బైబిల్లో ఉంది.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం, 22వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 వచనాలు మనం చదివితే క్లియర్గా భక్తుడైన యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని రాశారని మనకు అర్థమవుతా ఉంది. ఆయన జబది అనబడే ఒక వ్యక్తి యొక్క కుమారుడై ఉన్నాడు. ఈయనకు సహోదరుడు ఉన్నాడు. ఆయన పేరేంటి చెప్పండి? యోహాను గారి సహోదరుడు యాకోబు. వాళ్ళిద్దరిని కూడా బైబిల్లో ఉరిమిడివారు అని యేసు ప్రభు పేర్లు పెట్టారు. ఆ పేరుకు బోయనెర్గెసు అనే ఒక పదాన్ని కూడా మనం వాడతాం. సో అలాంటి యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను లోకానికి అందించాడు. సో ద రైటర్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ అపోస్టల్ జాన్, అపోస్తలుడైన యోహాను గారు. ఈయన ఎక్కడి నుంచి ఆ గ్రంథాన్ని రాశాడు, దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి అనేది మనం కొంచెం ఆలోచన చేస్తే చూడండి, 1వ శతాబ్ద కాలంలో శిష్యులు, యేసు ప్రభు శిష్యులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. ద గాస్పెల్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చేసిన త్యాగాన్ని, యేసే దేవుడు అని లేఖనాలు, ప్రాముఖ్యంగా పాత నిబంధన లేఖనాలు ఎవరి గురించి చెబుతున్నాయో అవన్నీ కూడా వారు ఒప్పింపజేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. భక్తుడైన యోహాను గారు, యేసు ప్రభు రొమ్మున ఆనుకుని జీవించిన వ్యక్తి యోహాను భక్తుడు ఎఫెసి అనే పట్టణంలో, లేదా ఎఫెస్ అనే పట్టణంలో ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. చరిత్ర చెబుతున్న విషయాలు ఏంటంటే, శిలువ మీద యేసు ప్రభు చనిపోతున్న వేళ ఆయన మరియమ్మ గారిని ఎవరికి అప్పగించాడు? యోహాను గారికి అప్పగించాడు. యోహాను గారు ఈయనే యేసు ప్రభు శిష్యుడైన యోహాను. సో ఇతనికి మరియమ్మ గారిని అప్పగించి, ఇదిగో ఈ రోజు నుండి ఈమె నీ తల్లి. యేసు ప్రభు వారు తల్లి వైపు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని మరియమ్మ గారికి యోహాను, యోహాను గారికి మరియమ్మను అప్పగించి యేసు ప్రభు శిలువ మీద చనిపోయారు. ఆ తర్వాత యేసు ప్రభు తన మీద పెట్టిన బాధ్యతను నెరవేరుస్తూ, యోహాను గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకోసం తెలుసా? ఆయన ప్రభువు పెట్టిన బాధ్యతను ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. బాధ్యత నెరవేరుస్తూ ఆ తల్లి అయిన మరియమ్మ గారిని ఆయనతో పాటుగా ఎఫెస్ అనే పట్టణాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పరిచర్య చేశాడు చాలా కాలం దైవజనుడైన లేదా అపోస్తలుడైన యోహాను గారు. ఒకసారి ఎఫెసు పట్టణం మీరు చూడండి. ఈ రోజున మనం ప్రజెంట్ టర్కీ కనుక వెళ్తే, టర్కీ అనే దేశంలో ఆ పట్టణం కనపడుతుంది, ఎఫెస్ అనే పట్టణం. వెరీ హిస్టారిక్ సిటీ. బైబిల్ గ్రంథ చరిత్ర, ఎస్పెషల్లీ నూతన నిబంధనలో చాలా సంఘటనలు జరిగిన ఆ ప్రాంతం ఎఫెస్ అనే ప్రాంతంలోనే యోహాను గారు, శిష్యుడైన యోహాను లేదా అపోస్తలుడైన యోహాను అక్కడే చాలా కాలం ఉండి పరిచర్య చేశారు. ఆర్కియాలజీ కూడా చాలా విషయాలను ప్రూవ్ చేసింది. ఎఫెస్ అనే పట్టణంలో అనేకమైన ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ దొరికాయి. వాటిల్లో ప్రతి చోట కూడా బైబిల్ వాస్తవ గ్రంథం అని రుజువుపరచబడింది. సో ఈయన ఏం చేశారంటే, ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ప్రియులరా, రోమా సామ్రాజ్యం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజ్యంగా లేదా సూపర్ పవర్ నేషన్గా ఆ కాలంలో ఉంది. యోహాను గారు ఎప్పుడైతే ఆ ఎఫెస్ అనే పట్టణంలో, ఆ ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నారో, ఆ ఎఫెస్ అనే పట్టణం కానీ లేదా తర్వాత మనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చూస్తాం. ఆ పట్టణాలన్నీ కూడా ఒకే లైన్లో ఇలా ఒక యూ షేప్లో ఉంటాయి. వాటన్నిటినీ కూడా పూర్వ దినాల్లో చిన్న ఆసియా అని పిలిచేవారు, మైనర్ ఏషియా అని పిలిచేవారు. మైనర్ ఏషియాలో ఎఫెస్ అనే పట్టణం చాలా ప్రాముఖ్యమైన పట్టణం. అక్కడ యోహాను గారు దేవుని సువార్తను ప్రకటిస్తున్న ఆ తరుణంలో రోమా సామ్రాజ్యానికి ఒక ఎంపరర్ వచ్చాడు. అతను చూడండి ఒకసారి, అతని పేరు డొమిషియన్. డొమిషియన్ అని మీరు చూస్తున్న ఈ వ్యక్తి దాదాపుగా క్రీస్తు శకము 51లో పుట్టిన ఈ వ్యక్తి 96 వరకు బ్రతికాడు. అయితే ఇతనికి రోమా సామ్రాజ్యం 81వ సంవత్సరంలో తన చేతిలోకి వచ్చింది. ఎందుకోసం అంటే తన సహోదరుడైన టైటస్ భయంకర రీతిలో జబ్బు చేసి చచ్చిపోతాడు. ఆ టైటస్ అనే రాజు ఎవరంటే, యెరూషలేము మీదకి దండెత్తి AD 70లో యెరూషలేము మీద దండెత్తి మొత్తం యూదులందరినీ చెదరగొట్టేశాడు. చాలా భయంకర హింస ఆ టైంలో జరిగింది. యెరూషలేమును కైవసం చేసుకునే ఆ ప్రక్రియలో టైటస్ అనే వ్యక్తి కారణం ఏంటంటే, అతని తండ్రి పక్షంగా పోరాడు. అప్పటికి ఇంకా అతనికి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంపరర్ అవ్వలేదు టైటస్. తన తండ్రి వెస్పాసియన్ అనబడే వ్యక్తి ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొడుగ్గా వెళ్ళి యెరూషలేములో మొత్తం అందరిని, కనబడిన యూదులందరినీ కూడా హతం చేసి పడేశాడు. చాలామంది చెదిరిపోయారు. ఆ సందర్భంలో చరిత్రకారులు చెబుతారు, యెరూషలేములో మోకాళ్ళ లోతు కాలువల్లో రక్తం ప్రవహించిందట. అంత భయంకర వధ టైటస్ అనే రాజు చేశాడు. ఈ డొమిషియన్కి సహోదరుడు అనమాట అతను.
ఇప్పుడు అతని సహోదరుడు 70వ సంవత్సరంలో ఆ పని చేసిన తర్వాత కొంతకాలానికి తీవ్రమైన జబ్బు చేసి భయంకరమైన విధానంలో చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పుడు ఈ డొమిషియన్ అనే వ్యక్తి రాజు అవుతాడు రోమన్ సామ్రాజ్యానికి. అతని ఎందుకంటే అప్పుడు ఇంకా కెమెరాలు అవి లేవు కాబట్టి ఆ టైంలో చెక్కబడిన ప్రతిమలు ఏవైతే ఉన్నాయో, ఆ స్టాచ్యూస్ కానీ లేకపోతే ఆ స్కల్ప్చర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించి ఇప్పుడు ఆ ప్రక్కనున్న ఫేస్ని తయారు చేశారన్నమాట, లేకపోతే అలా డిజైన్ చేశారు. ఆ ఫేస్ని అతను ఇలా ఉంటాడేమో అని నిర్ధారణకు వచ్చారు. ఆ ఫేస్ మీకు చూపించాను అనమాట. అది కంప్యూటరైజ్డ్ ఫేస్. ఆ పక్కన ఉన్నది ఆ స్టోన్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ వ్యక్తి ఇలా ఉంటాడేమోనని డిజైన్ చేశారు కంప్యూటర్లో. డొమిషియన్ ఇతని పేరు. 81 నుండి 96 వరకు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేశారు. సుటోనియస్ అనే ఒక హిస్టారియన్ ఉంటాడు. అతడు ఇతని గురించి ఏం చెప్తాడో తెలుసా? నీరో ఎలాంటి దుర్మార్గమైన కార్యాలు చేశాడో డొమిషియన్ కూడా అలాంటి దుర్మార్గుడే అన్నాడు. సుటోనియస్ చెప్పిన ఒక సాక్ష్యం అది. అంటే అధికారం ఉందని, చేతిలో పవర్ ఉందని, చేతి నిండా డబ్బులు ఉన్నాయని చెప్పి మనసుకు ఏది తోస్తే అది చేసేవాళ్ళు ఉంటారు చూసారా కొంతమంది. అలాంటి వాళ్ళకి డొమిషియన్ ఒక ఉదాహరణగా ఉంటాడు. వెరీ క్రూయల్ కింగ్, వెరీ రూత్లెస్ కింగ్. అసలు ఇతనికి జాలి, దయ, కనికరం అనే మాటలకు మీనింగ్ తెలియదట. భయంకరమైన వినాశనం చేసిన వ్యక్తి డొమిషియన్. సో ఇతని కాలంలో ఇతనికి యోహాను గురించి తెలియపరచబడింది. యోహాను యేసు అనబడే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు, దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు అనే విషయం ఎప్పుడైతే తెలిసిందో డొమిషియన్ ఏం చేశారంటే యోహాన్ని ఒక నూనె కళాయిలో పడేయమన్నాడట. ఒక నూనె కళాయిలో పడేసి చంపేసేయండి అనగానే యోహాను గారిని పట్టుకున్నారు. అప్పుడు ఇంకా దాదాపు 96 అంటే AD 96 అంటే యోహాను గారు వృద్ధాప్యంలో ఉన్న కాలమే. ఆ సందర్భంలో యోహాను గారిని తీసుకొచ్చి నూనె కళాయిలో పడేశారట. విచిత్రం ఏంటో తెలుసా? చరిత్ర చెబుతా ఉంది. ఆ నూనె కళాయిలో చెప్పండి యోహాను గారు ఏం చేస్తారట? ఈత కొడతాడట ఆయన. ఆ నూనె అంతా కూడా మరుగుతున్న నూనెలో యోహాను గారు ఈత కొట్టడం చూసి డొమిషియన్ ఆశ్చర్యపోయాడట. వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్, హూ ఈజ్ ప్రొటెక్టింగ్ హిమ్? అతను ఎవరు కాపాడుతున్నారు? మరుగుతున్న నూనెలో పడేస్తే ఈత కొట్టడం ఏంటి అని చాలా ఆశ్చర్యపోయాడు డొమిషియన్. బైబిల్లో అలాంటి సంఘటన జరిగిందా లేదా? ఒకనాడు నెబుకద్నెజరు కాలంలో బబులోను రాజ్యంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో అనబడే 3 యవనస్తులను పట్టుకెళ్ళి ఆ భయంకరమైన అగ్నిగుండంలో పడేస్తే 4వ వాడిగా ప్రభు ఉన్నాడా లేదా? ఉన్నాడు. యోహాను జీవితంలో కూడా అలాంటి అద్భుతమే జరిగింది. కానీ అది బైబిల్లో రాయబడలేదు కాబట్టి మనం అది అంత అథారిటేటివ్గా మనం నమ్మలేం. కానీ చరిత్ర చెబుతా ఉంది యోహాను గారు నూనె కళ్ళలో పడేశారట. ఆ తర్వాత అతను చనిపోకపోయేసరికి ఆ యోహాను గారిని తీసుకుని వెళ్ళి పద్మసు అనే ద్వీపంలో, పద్మాసు అనే ద్వీపం లేదా పాట్మస్ అనే ఐలాండ్లో ఒక ఖైదీగా లేకపోతే ఒక నేరస్తుడిగా తీసుకెళ్ళి పద్మసు ద్వీపంలో పడేశారు. ఒకసారి మీరు చూడండి, దట్ ఈస్ ద పాట్మస్ ఐలాండ్. కొంతమంది తెలియక పద్మాసు ద్వీపం అంటారు. పద్మాసు కాదు, అది పద్మాసు. చెప్పండి ఏ ద్వీపం అది? పద్మస్ ద్వీపం, పాట్మస్ ఐలాండ్. ఇది ఏజియన్ అనే సముద్రం, మధ్యధరా సముద్రం, ఏజియన్ 2 కలిసే ఉంటాయి. ఆ ఏజియన్ అనే సముద్రంలో ఉండే ఒక ద్వీపం అనమాట, ఒక ఐలాండ్. పూర్వదినాల్లో కొంతమందిని తీసుకెళ్ళి భయంకరమైన శిక్ష విధించడానికి వీలుగా ఈ పద్మస్ ఐలాండ్లో పడేస్తుండేవారట. యోహాను గారిని తీసుకొచ్చి ఒంటరి వాడిని చేసి ఆ ముసలితనంలో వృద్ధాప్యులను యోహాను గారిని పట్టుకెళ్ళి పద్మస్ ఐలాండ్లో పడేశారు. ఇప్పుడు ఎవరు కాపాడతారో చూస్తాను, ఎవరు అతను రక్షిస్తారో చూస్తాను. ఆహారం లేక, సరైన ఫెలోషిప్ లేక, సోషల్ ఫెలోషిప్ లేక ఒంటరివాడిగా కుమిలి ఈ ముసలాడు అక్కడే చచ్చిపోతాడని చెప్పి యోహాను గారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? పద్మస్ ద్వీపంలో పడేశారు. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, మన దేవుడు ఎంత ప్రాముఖ్యమైన వాడంటే, ఆనాడు యోహాను జీవితంలో ఒక శ్రమ వచ్చింది కాదంటలేదు. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తుడే యోహాను. అయితే ఆ శ్రమలో నుండే దేవుడు ఒక అద్భుతమైన ప్రత్యక్షతను యోహానికి ఇచ్చారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హీ రిసీవ్డ్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ ఇన్ హిస్ సఫరింగ్. కొన్నిసార్లు మన సుఖాల్లో నేర్చుకోలేని పాఠాలు దేవుడు మన కష్టాల్లో నేర్పిస్తాడు. ఎంతమంది అగ్రీ చేస్తారు దీనికి? ఎస్. కొన్నిసార్లు మన సుఖాల్లో మనకు అర్థం కాని పాఠాలు దేవుడు మన కష్టాల్లో మనకు నేర్పిస్తూ ఉంటాడు. క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవించిన యోహాన్ని తీసుకెళ్ళి ఒంటరివాడిగా పడేస్తే పద్మసు ద్వీపంలో అతడు ఒంటరిగా ఉన్న ఆ కాలంలో దేవుడు పరలోకాన్ని ఏం చేశాడు?
తెరిచాడో. ఒకవేళ ఈ రాత్రి నీవు కూడా వెలివేయబడిన స్థితిలో ఉన్నావా, ఎక్స్టెర్మినేట్ చేయబడ్డావా? కొంతమందిని ఎక్స్టెర్మినేట్ చేస్తూ ఉంటారు, కులంలోంచి, మతంలోంచి, ప్రాంతాల్లోంచి వెలివేసేస్తూ ఉంటారు. అలాంటి అనుభవం నీలో ఉందా? కొంతమంది మనుషుల మధ్య ఉన్న మనసులో అలాంటి ఫీలింగ్ ఉంటుంది, ఎవరు దగ్గరికి రానివ్వరు వారిని. వారందరూ కూడా చాలా భయంకరమైన ఒంటరితనంతో కుమిలిపోతూ ఉంటే, లుక్ అన్ టు గాడ్. గాడ్ ఈజ్ అ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ జీవితంలో కలిగి ఉన్నాడు. ఆయన ఏదో కొన్ని పాఠాలు, ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పించాలనుకున్నాడు. యోహాను తన ఒంటరితనంలో ఒక్కడే పద్మసు ద్వీపంలో ఉండగా ఆనాడు దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని లేదా ప్రత్యక్షతను యోహానికి ఇచ్చాడు. పెట్మస్ ఐలాండ్లోంచి ఈ ప్రకటన గ్రంథం రాయబడింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు మనం పద్మసు ద్వీపం వెళ్తే అది కొంచెం బాగా డెవలప్డ్ ఐలాండ్ అయిపోయింది. ఎవరైనా వెళ్తే వెళ్ళి రావచ్చు అవకాశం ఉంటే. ఆ పెట్మస్ ఐలాండ్లో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ప్లేసెస్ మీరు చూస్తున్నారు, దీన్ని మానస్టరీ ఆఫ్ సెయింట్ జాన్ ద థియోలాజియన్ అంటారు. మానస్టరీ ఆఫ్ సెయింట్ జాన్ ద థియోలాజియన్ అని పిలుస్తారు. మీరు చూస్తున్న ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది ఒక మఠంగా మార్చారు. సెయింట్ జాన్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, ఇది వాస్తవానికి క్రీస్తు శకం 1088 సంవత్సరంలో ఇది నిర్మాణం చేయబడినప్పటికీ కూడా, లేదా అది అక్కడ ఒక మానిస్టరీగా ఆ ప్రాంతాన్ని పెట్టినప్పటికీ కూడా, సెయింట్ జాన్ అనే పేరు పెట్టడం ఉద్దేశం ఏంటంటే, పద్మస్ ఐలాండ్లోనే చెప్పండి యోహాన్ గారు ఏమి రాశారు, రెవల్యూషన్ రాశారు కాబట్టి అందుకు గాను ఆ మానిస్టరీకి సెయింట్ జాన్ మానిస్టరీ అనే పేరు పెట్టారు. అది ఈ రోజున పెట్మస్ అనే ఐలాండ్ మనం వెళ్తే ఆ పరిస్థితులు కూడా అక్కడ మనం చూస్తున్నాం. చాలామంది మనుషులు జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫ్యాబులస్ ఎవిడెన్సెస్ మీకు ఇస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున మనం ఐర్లాండ్ అనే ప్రాంతం వెళ్తే, ఐర్లాండ్, నేను చాలాసార్లు ఐర్లాండ్ వెళ్ళొచ్చాను, ఇంగ్లాండ్ ప్రక్కన ఉంటుంది. దాని క్యాపిటల్ సిటీ డబ్లిన్ అనే నగరం ఉంది. ఆ డబ్లిన్లో ఒక మ్యూజియం లేదా ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఈ రోజున ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ రెవల్యూషన్ మనం చూస్తాం. ఒకసారి ఆ దృశ్యాన్ని మీరు చూడండి. ఈ యొక్క పత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ మ్యానుస్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఇది చాలా సంవత్సరాల క్రితం ఈజిప్ట్లో దొరికింది. దీన్ని ఏమని పిలుస్తారంటే పపైరస్ 47 అని పిలుస్తారు. బైబిల్కి సంబంధించిన మ్యానుస్క్రిప్ట్స్ చాలా దొరికినప్పుడు వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. సో దిస్ ఈజ్ నంబర్ 47, పపైరస్ 47 అని పిలుస్తారు. ప్రకటన గ్రంథం నిజంగా ఉందా, నిజంగా యోహాను గారే రాశారా అని గనక ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే, ఒక ఎవిడెన్స్ ఏంటి అంటే, మీరు చూస్తున్న ఈ పపైరస్ 47 అనేది ఒక ఎవిడెన్స్గా కనబడుతుంది. దీనిలో ప్రకటన గ్రంథంలో రాయబడిన చాలా విషయాలు రాయబడ్డాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని లాంగ్వేజ్ని, టైంని అంతా డీకోడ్ చేసినప్పుడు ఇది వన్ ఆఫ్ ది ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ ఆఫ్ ద బైబిల్, ఎస్పెషల్లీ న్యూ టెస్ట్మెంట్గా ఆర్కియాలజిస్టులు గుర్తించారు. పపైరస్ 47 ఈజ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్లో రాయబడిన చాలా విషయాలు దీనిలో ఉంటాయి. అంటే బైబిల్లో రాయబడిన ఏ గ్రంథం కూడా కల్పితం కాదు అని, లేదా వాటిల్లో మార్పులు జరగలేదు అని చెప్పడానికి ఇవన్నీ గొప్ప సాక్ష్యాధారాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. కొంతమంది యోహాను గారు ఈ ప్రకటన గ్రంథం రాసి ఉండకపోవచ్చు అని ఒక సందేహాన్ని వెల్లడి చేస్తుంటారు. అపోజిషన్ ఫర్ ది ఆథర్షిప్ ఆఫ్ దిస్ బుక్. కొంతమంది ప్రశ్నిస్తుంటారు, నిజంగా యోహాను గారే రాశారని. ఎందుకు వాళ్ళు అలా రాస్తారంటే, లేదా ఎందుకు అలాంటి ప్రశ్నలు లేవనెత్తుతారంటే, ఇది యోహాను గారు రాయకపోతే మరి ఎవరో రాసి ఉంటారు, అందును బట్టి మనం పెద్దగా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా అబద్ధాలు, కల్పితమే కానీ నిజం కాదనే ఒక అవగాహనలో ఒక మంచి మనిషిని తీసుకురావడానికి కొన్ని రకాలైన అనుమానాలు ఈ గ్రంథానికి తీసుకొస్తూ ఉంటారు. ఇది నిజంగా యోహాను గారు రాసింది కాదు అని ప్రూవ్ చేయడం ద్వారా వాళ్ళు ఏం చేయాలనుకుంటారంటే, మనం ఎవరో చదవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ నిజాలు కాదు అనేది కొంతమంది ఆలోచన. నిజంగా ఇది యోహాను గారి ద్వారా రాయబడితే, ఆయన యేసు ప్రభు యొక్క శిష్యుడు కాబట్టి ఈ మెసేజ్ ఏది కూడా మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. యోహాను గారు ఈ పత్రిక రాశారు అనడానికి కొన్ని నిదర్శనాలు మనం ఖచ్చితంగా చూడొచ్చు. అదేనంటే, బైబిల్ గ్రంథంలో యోహాను గారు 5 పుస్తకాలు రాశారు. యోహాను సువార్త, ఆ తర్వాత యోహాను మొదటి పత్రిక, యోహాను 2వ పత్రిక, యోహాను 3వ పత్రిక, ఆ తర్వాత ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకాలని కూడా ఏమంటారంటే జోహనైన్ లిటరేచర్ అని పిలుస్తారు. జోహనైన్ లిటరేచర్ అని పిలుస్తారు. అంటే అపోస్తలుడైన యోహాను గారి ద్వారా రాయబడిన ఈ 5 పుస్తకాలను కలిపి జోహనైన్ లిటరేచర్ అని పిలుస్తారు. ఇప్పుడు సువార్తలో కానీ లేదా పత్రికల్లో కానీ రాయబడిన కొన్ని మాటలు యాజ్ తీజ్గా మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఆ మాటలు ఏంటంటే, ఆ క్రింద ఉన్నాయి చూడండి, కొన్ని మాటలు మీకు చెబుతాను. ల్యామ్, గొర్రెపిల్ల అనే మాట, ఓవర్కమ్, జయించుట అనే పదం.
వర్డ్, వాక్యము, సత్యము, ట్రూ అనే పదం, లివింగ్ వాటర్స్, జీవజలము. ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రీకులో ఉన్న పదాలు సువార్తలోనో పత్రికల్లోనూ ఉన్నవి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. అంటే ఆ వొకాబులరీని లేదా ఉపయోగించుకున్న పదాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇది యోహాను గారి యొక్క రైటింగ్ స్టైల్ అని బిబ్లికల్ స్కాలర్స్ గుర్తింపులోకి వచ్చారు. అంత మాత్రం కాకుండా ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే యోహాను గారే ఈ ప్రకటన రాశారనడానికి మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 37వ వచనంలోనూ, ఆ తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలోనూ ఒక మాటను మనం చూస్తాం. అదేంటంటే ప్రభువును పొడిచిన వారు అనే మాట అక్కడ ఉంటుంది. ప్రభువును పొడిచిన వారు, ఆయన్ను పొడిచిన వారు అనే మాట అక్కడ ఉంటుంది. ఇది వాస్తవానికి జకరియా గ్రంథంలో ఉన్న ఒక ప్రవచనం. అది జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఆయన్ను పొడిచిన వారు అనే పదం అక్కడ ఉంటుంది. అదే ప్రవచనాన్ని ఇటు యోహాను సువార్తలోనూ మనం చూస్తాం, అండ్ దెన్ రెవల్యూషన్లో కూడా మనం చూస్తాం. అంటే ఎప్పుడో ఒక వ్యక్తి ప్రవచించినప్పుడు ఆ ప్రవచనాన్ని మొదటి శతాబ్దంలో ఒక వ్యక్తి తాను రాసిన 2 గ్రంథాల్లో కూడా ప్రస్తావించాడంటే ఖచ్చితంగా యోహాను సువార్తను మరియు ప్రకటన గ్రంథాన్ని కూడా ఒక్కరే రాశారనే విషయాన్ని మనం గుర్తించాలా. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు శిష్యుని ద్వారా ఈ ప్రకటన రాయబడిందని మనం ప్రగాఢంగా విశ్వసిస్తామో దీనిలో ఉన్న వర్తమానం, దీనిలో ఉన్న విషయాలు అంతే స్పష్టంగా మనం అనుసరించాలి, ఆచరించాలి, పరిపూర్ణమైన మనసుతో నమ్మాలా. అందును బట్టి నో డౌట్ జాన్ వాజ్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథాన్ని రాసింది యోహాను గారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకొక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తాను ప్రకటన గ్రంథానికి సంబంధించింది. కొన్ని సంవత్సరాల క్రితం అంటే 1945లో ఈజిప్ట్లో లక్సర్ అనే ఒక సిటీ ఉంటుంది. లక్సర్ అంటారు దాన్ని. వెరీ హిస్టారిక్ సిటీ అది. నేను ఈజిప్ట్ వెళ్ళినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాలు ఈజిప్ట్లో చూశాను. ఈజిప్ట్లో లక్సర్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడికి 75 మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే ఒక చోట కొన్ని పుస్తకాల సముదాయం దొరికింది. అవన్నీ కూడా ఇప్పుడీ కాదు, చాలా కాలం నాటివి. సుమారుగా క్రీస్తు శకం 150, 200 ఆ సంవత్సరంలో ఉన్న పుస్తకాలుగా గుర్తించారు. ఎవరో కొండల్లో పెట్టేసి అక్కడ పెట్టారు. కుమ్రాన్ కేవ్స్లో కూడా దొరికాయి. అయితే అవి దొరకడానికి ముందు 1945లో ఈజిప్ట్లో కొన్ని పుస్తకపు చెట్లు దొరికితే అందులో మీరు చూడండి ఈ పుస్తకం కూడా దొరికింది. దీన్ని జాగ్రత్తగా డీకోడ్ చేస్తే ఇది గ్రీకు భాషలో రాయబడిన ఈ పుస్తకం. దీన్ని అపోక్రిఫాన్ ఆఫ్ జాన్ అని పిలుస్తారు. సీక్రెట్ రైటింగ్, అపోక్రిఫాన్ అంటే సీక్రెట్ రైటింగ్ అనమాట. సీక్రెట్ రైటింగ్ ఆఫ్ జాన్ అని ఈ పుస్తకాన్ని పిలుస్తారు. అక్కడ రాసున్న మాటలను బట్టి చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు దీని మీద కూడా పరిశీలన చేసి క్రీస్తు పూర్వం 150 సంవత్సరంలో ప్రకటన గ్రంథానికి సంబంధించిన ఒక మ్యాన్యుస్క్రిప్ట్ ఇది ఆ భూమిలో కొండల్లో కప్పెట్టి పెట్టేస్తే సుమారుగా 1900 సంవత్సరాల తర్వాత ఆ కొండల్లో దొరికింది. అందులో రాయబడిన మాట అపోక్రిఫాన్ ఆఫ్ జాన్. అంటే ప్రకటన గ్రంథాన్ని రాసింది యోహాను గారు. ఇంకో మాట అక్కడ ఉంటుంది, హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జేమ్స్ అని కూడా ఉంటుంది. అంటే యోహాను సహోదరుడైన. సో దెర్ ఈజ్ నో డౌట్ అనమాట. ఇంకా ప్రకటన గ్రంథం రాసింది యోహాను గారు కాబట్టి, ఆయన యేసు ప్రభు యొక్క సమీప శిష్యుడు కాబట్టి, ఆయన రొమ్మును ఆనుకుని బ్రతికాడు కాబట్టి మనం ప్రకటన గ్రంథాన్ని 1% కూడా సందేహించడానికి లేదు. ఆథర్ ఈజ్ జాన్. అంత మాత్రమే కాకుండా ప్రపంచంలో క్రైస్తవ్యంలో కొంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తులు తొలి శతాబ్దాల్లో కొంతమంది ఉన్నారు. ఒకసారి మీరు చూడండి, దీస్ ఆర్ ది ప్రామినెంట్ ఫిగర్స్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ప్రకటన గ్రంథాన్ని యోహాను గారే రాశారని వీరందరూ కూడా ఒప్పుకున్నారు తమ రైటింగ్స్లో కూడా. వీరిలో కొంతమందిని చర్చ్ ఫాదర్స్ అని కూడా పిలుస్తారు. వీళ్ళందరూ కూడా చరిత్రకారులు మరియు చర్చ్ ఫాదర్స్గా ఉన్న వీళ్ళు ప్రకటన గ్రంథం ఖచ్చితంగా యోహాను గారి ద్వారా రాయబడిందని ఒప్పుకొని వారు కూడా తమ సంసిద్ధతను తెలియజేశారు. చూడండి, వారెవరో చెబుతాను. జస్టిన్ మార్టర్ అనబడే ఆ వ్యక్తి మొదటి ఫోటో మీరు చూస్తున్నారు. ఆ తర్వాత ఐరేనియస్ అనబడే ఒక చర్చ్ ఫాదర్ లేదా చరిత్రకారుడు. ఆ తర్వాత టెర్టులియన్ అని మీరు చూస్తున్న ఆ వ్యక్తి, అతడే హతసాక్షులకు రక్తం క్రైస్తవ సంఘానికి బీజం లాంటిదని చెప్పినవాడు టెర్టులియన్ అనబడే వ్యక్తి. ఆ తర్వాత హిపోలైటస్ అని మీరు చూస్తున్న ఈ కార్నర్లో చివరున్న వ్యక్తి హిపోలైటస్. అతని ప్రక్కన ఉన్న వ్యక్తి క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా చెందిన క్లెమెంట్ అనబడే వ్యక్తి. ఆ తర్వాత చివరిగా ఉన్న వ్యక్తి ఆరిజిన్ అనబడే వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఆ మొదటి 2-3 శతాబ్దాల్లో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉన్న వీళ్ళు
ప్రకటన గ్రంథాన్ని యోహాను గారే రాశారనే సంసిద్ధతను, అంగీకారాన్ని వారు కూడా తెలియజేశారు. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు తన దాసుడైన యోహాను గారిని ఏర్పాటు చేసుకుని పద్మసులంకులైన ప్రవాసిగా ఉన్నప్పుడు దేవుడు అతని ద్వారా ప్రపంచానికి ఇచ్చిన ఒక అమూల్యమైన సంఘటన. ఒకవేళ ఈ రాత్రి నీవు కూడా చెదిరిపోయి, విడవబడి, అనేక మంది నిన్ను గెంటివేసి ఒంటరిగా నేను చేసేసారా, నువ్వు దుఃఖపడ్డానికి లేదు. గాడ్ ఈజ్ అ ప్లాన్ బిహైండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. నీ జీవితంలో జరుగుతున్న ఒంటరితనంలో దేవుడు కొన్ని పాఠాలు నీతో మాట్లాడాలని. భక్తుడైన యోహాను దేవుని కొరకు, సువార్త కొరకు శ్రమ అనుభవించి పద్మసు ద్వీపంలోకి వెళ్ళిపోయినప్పుడు, కెన్ యూ ఇమాజిన్ ఎ ఓల్డ్ మ్యాన్, భయంకరమైన పరిస్థితులు, ఎన్ ఓల్డ్ మ్యాన్ ఆ సందర్భంలో అక్కడుండి ఆ ప్రాంతంలో ఒక్కడే ఉండి చూసిన సంగతులు, వినిన సంగతులన్నీ కూడా రాస్తూ ఉన్నాడంటే ఎంత పట్టుదల దేవుని వర్తమానం ప్రపంచానికి అందాలని. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఆనాడు యోహాను గారు తన శ్రమలో, తన ఇబ్బందుల్లో, ప్రతికూల వాతావరణంలో ఆ పద్మసు ద్వీపంలో ఒంటరిగా ఉంటూ ఏం తినాలో తెలియదు, ఎక్కడుండాలో తెలియదు, భయంకర క్రూర జంతువులు చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఒక్కడే ఆ ప్రాంతంలో ఉండి తెరవబడిన ఆకాశాన్ని చూస్తూ గ్రంథపు చుట్టలో ప్రతి మాట రాశాడు కాబట్టి, ఏది కూడా మిస్ కాకుండా రాశాడు కాబట్టి ఈ రోజున జాన్ వెస్లీ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా తనకి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో, తాను పొందిన రక్షణ ఎంత విలువైందో జాన్ వెస్లీకి అర్థమైంది. ఎందుకోసం తెలుసా? యోహాను గారి యొక్క సమర్పణ, అతని యొక్క తీర్మానం, దేవుని పని చేయాలా, ప్రకటన ప్రపంచానికి అందించాలనే ఆలోచనతో దైవజనుడైన యోహాను గారు అంత అద్భుతమైన నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. ఈ రాత్రి ఇక్కడితో నా మెసేజ్ ముగించాలని కోరుతున్నాను. దిస్ ఈజ్ ఆల్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ రెవల్యూషన్. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు, కానీ హిస్టారికల్గా, ఆర్కియాలజికల్గా ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు రెవల్యూషన్ ఎందుకు ఇవ్వబడింది, ఎవరికి ఇవ్వబడింది, ఎవరి ద్వారా ఇవ్వబడింది, ఎప్పుడు ఇవ్వబడింది, ఇలాంటి విషయాలను కూడా మనం నేర్చుకోవడం ద్వారా దేవుని గ్రంథంలో రాయబడిన ఈ పుస్తకం ఒక్కొక్క మాట ధ్యానం చేయడం ద్వారా ఎంతో ఆధ్యాత్మిక సత్యాలు మనం తెలుసుకుని ప్రభు కృపలో మనం ముందుకు సాగిపోదాం. ఫైనల్ ఒక మాట నేను చెబుతాను. దేవుడు తన దాసులకు కనుపరిచిన ప్రకటన. నీవు నేను అనేక విషయాలు తెలుసుకోవాలని, వాక్య సత్యాల్లో మనం అభివృద్ధి పొందాలని దేవుడు ఈ చక్కని గ్రంథాన్ని ఇచ్చాడు కనుక ఆ గ్రంథాన్ని చదువుదాం, విందాం, అందులో ఉన్న విషయాలు గైకొందాం. తద్వారా దేవుని యొక్క ధన్యతను, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మన జీవితాలు అనుభవిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. టుమారో ఐ విల్ బి స్పీకింగ్ ఆన్ మెనీ మోర్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన నుంచి ఇంకా అనేక విషయాలు రేపటి నుంచి ఇంకా మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్. కొన్ని నిమిషాలు మీకోసం నేను ప్రార్థించాలని కోరుతున్నాను. దేవుని వాక్యాన్ని ఇంతవరకు విన్న మీరందరూ కూడా వాక్యంలో ఏకీవించండి. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలని మనసారా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ప్రభువా, ఇంతవరకు ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యతను, ఆ గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ మేము తెలుసుకోవడానికి కృప చూపించావు నాయన. యోహాను భక్తుడు శ్రమపడి పద్మసు అనే లంకలో, ఆ ద్వీపంలో ఒంటరిగా ఉండి, పరవాసిగా ఉండి, నీ దర్శనాన్ని పొందుకుని, నీ ప్రత్యక్షతను పొందుకుని ఈ రోజున సర్వలోకానికి జరగబోయే విషయాల గురించిన అవగాహన కల్పించాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్లాన్. మాకొచ్చే శ్రమ, మాకొచ్చే ఇబ్బంది, మాకొచ్చే దుఃఖము కొన్నిసార్లు ఎందుకు మాకు ఇలా వస్తుందని అనుకుంటున్నాం, కానీ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్లాన్ బిహైండ్ దట్. శ్రమల్లో నుండే నువ్వు కొన్ని ప్రాముఖ్య విషయాలు మాతో మాట్లాడుతున్నావు. ప్రకటన గ్రంథం మారు మనసు ఇంకెవరైతే పొందలేదో వారు మారు మనసు పొందండి అనే ఒక వార్నింగ్ ఇస్తుంది అని. ఆల్రెడీ ప్రభులో ఉన్న మేము ఓపికతో, సహనంతో క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టాలని. అవునయ్యా, ఈ రాత్రి ఇంకెంతమంది అయితే మారు మనసు రక్షణ పొందలేదో వారందరినీ మీరు ముట్టండి అయ్యా, తాకండి. ఇంకెంతమంది అయితే రక్షణ పొంది కూడా వెనకకు జారిపోతున్నారు, నీ కార్యాల పట్ల ఆసక్తి లేక, వాక్యం పట్ల ఆసక్తి లేక, ప్రార్థన పట్ల ఆసక్తి లేక వెనకకు జారిపోతున్నారు, ప్రభువా వారందరిని ముట్టండి అయ్యా, కనికరించండి అయ్యా, లేవనెత్తండి. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా అనేక మందిని రెండవ రాకడ కొరకు మీరు సిద్ధపరచబోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం అనే ఈ భయంకరమైన పాపత్రయంలోంచి మమ్మల్ని విడిపించి నీ వైపు దృష్టించు వారంగా, నీ సత్య లేఖనాల్లో మేము ముందుకు సాగిపోవారంగా మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ మీటింగ్లో పాల్గొన్నారో వారందరినీ ప్రత్యేకంగా మీరు దీవించండి ప్రభువా. అనారోగ్యంతో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ ముట్టండి నాయన. నువ్వు స్వస్థపరిచే దేవుడు కనుక నీకు స్తోత్రాలు.
ఒంటరిగా ఉన్న యోహాను విడిచిపెట్టలేదయ్యా. నువ్వు తాకావు, ముట్టావు, నీ ప్రత్యక్షతలు అనుగ్రహించావు. ఎవరైతే మా ప్రియులు రోగశయ్య మీద ఉన్నారో, మరణ పడకల మీద ఉన్నారో మీరే మాట్లాడిన ప్రభువా, లేవనెత్తన ఆయన స్వస్థపరచండి. శ్రమల్లో, ఇబ్బందుల్లో కృంగిపోయి ఎంతమంది అయితే విపత్కర పరిస్థితులు ఉన్నారో ప్రభువా, వారందరూ మీరు లేవనెత్తని బలపరచండి. ఆర్థికంగా చితికిపోయిన వారిని బలపరచండి. సమృద్ధిని జీవాన్ని దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ఈ రాత్రి ఎన్ని వేల కుటుంబాలు అయితే ఈ మీటింగ్లో పాల్గొన్నారో వారందరినీ మీరే ముట్టి బలపరిచి సంపూర్ణమైన కృపలో వర్ధిల్లింపు చేయమని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీ అందరికీ తోడయండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మీరు వెళ్ళిపోయే ముందు ఒక్క మాట, నేను కొన్ని ప్రాముఖ్య విషయాలు మీతో చెబుతాను. ప్లీజ్ హోల్డ్ ఆన్. రేపు మార్నింగ్ 8 o'clock to 9 o'clock మధ్యలో ఇదే ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో కొన్ని ప్రశ్నలు, ఈరోజు నేను చెప్పిన వాక్యానుసారంగా ఉన్న వాక్యంలో ఉన్న కొన్ని ప్రశ్నలు నేను పోస్ట్ చేస్తాను. దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఆల్రైట్? సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్. ఈరోజు చాలా విషయాలు మీరు విన్నారు. ఒకవేళ ఇదే మొదటిసారిగా మీరు ప్రభు గురించి మాటలు వింటున్నా లేదా ప్రకటన గ్రంథం గురించి వింటున్నప్పుడు, ఈ చరిత్రకి సంబంధించిన విషయాలు చెబుతున్నప్పుడు ఎవరు కంగారు పడకండి. ఒక్కొక్క రోజు మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వింటూ మనం ప్రకటన దాన్ని పూర్తి చేయాలి. ఎందుకంటే దేవుని సేవకులు నా బాధ్యత అక్కడున్న విషయాలు చెప్పాలి. అవి చెప్పకుండా నేను బైపాస్ అవ్వలేను. అందును బట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు అర్థం కావట్లేదని మీకు అనిపిస్తే మరలా ఈ ప్రోగ్రాం పెట్టుకుని వినండి, పుస్తకాల్లో రాసుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే 9000333377కి పంపించండి. నేను ఈ లెసన్స్లో లేదా ఈ ప్రకటన ధ్యానం చేసే ఈ టైంలో అప్పుడప్పుడు వాటిని ప్రస్తావించి మీకు ఆన్సర్లు ఇవ్వడానికి సిద్ధపడతాను. అందరూ కూడా రేపు రాత్రి మరలా 7 to 9 ఇదే టైంలో మనం కలుసుకుంటాం. సెకండ్ కమింగ్ గురించి, రెవల్యూషన్ గురించి వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ క్లిప్పింగ్స్తో పాటు మీకు అందిస్తాను. ఈ లింక్ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. క్రైస్తవులు అనబడిన మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా చూడమని చెప్పండి. ఇది వెరీ ఎసెన్షియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్స్ ఫ్రమ్ రెవల్యూషన్. పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్సులు ఉనండి. ఈ పరిచర్య ద్వారా మీరు నిజంగా సవాలు చేయబడుతుంటే, దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడుతూ ఉంటే, ఈ పరిచయను ప్రోత్సహించాలనే తలంపు మీకు ఇస్తే, come forward to be the supporter of this wonderful ministry which is reaching millions around the world with the gospel of Jesus. God bless you. Good night. See you tomorrow. ఇంతవరకు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందించిన ఆధ్యాత్మిక సందేశం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా దీవించబడి ఉన్నారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మును ప్రేరేపిస్తే ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తున్న ఈ విశ్వాస పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని సత్య సువార్త అనేక మందికి అందించబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది ఆధారాలతో కూడిన సువార్తను వినుచున్నారు. ఇటువంటి యోగ్యమైన పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులవ్వండి. జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా జరుగుచున్న అనేక ప్రాజెక్ట్స్ నిమిత్తం ప్రార్థించండి. పేద ప్రజలకు, అవసరతలలో ఉన్నవారికి విశేషమైన సహాయాన్ని దైవజనులు అందించుచున్నారు. త్వరలో ప్రారంభించబడనయున్న మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ నిమిత్తం మీ విరాళాలను పంపించవచ్చు. 9000333377 మరియు 9000333355 అనే నెంబర్స్కు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, విరాళములను పంపించవచ్చు. అవి దేవుని సేవలో నమ్మకముగా వినియోగించబడతాయి. దేవుడు మిమ్మును దీవించుగాక. ఆమేన్.